మగవారి శరీరంలో ఈ న్యూట్రియంట్ మిస్ అయితే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ తప్పదు. పురుషుల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? ఒకే ఒక్క న్యూట్రియంట్తో మీ ప్రాస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రాస్టేట్కి మరియు జింక్కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క న్యూట్రియంట్ లోపిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్త. అబ్బాయిలు, ఈ వీడియో మీకోసమే, అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే ప్రాస్టేట్ క్యాన్సర్, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వంటి సమస్యలు తప్పవు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో క్యాన్సర్ మరణాలకు ప్రాస్టేట్ క్యాన్సర్ 5వ ప్రధాన కారణమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 2022లో ప్రాస్టేట్ క్యాన్సర్ దాదాపు 3,75,000 మరణాలకు కారణమైందని స్టడీస్ వెల్లడిస్తున్నాయి. కాబట్టి మీ ప్రాస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ మీకు తెలుసా, ఒకే ఒక్క న్యూట్రియంట్తో మీ ప్రాస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ న్యూట్రియంటే జింక్. దీంతో మీ ప్రాస్టేట్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అసలు ప్రాస్టేట్ గ్రంథి అంటే ఏమిటో చాలామంది అబ్బాయిలకి తెలియదు. మీ వయసు పెరుగుతున్న కొద్దీ, ముఖ్యంగా 50 లేదా 60 ఏళ్ళు పైబడిన తర్వాత మీ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది. ప్రాస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అవడం వల్ల యూరిన్ ఫ్లో తగ్గిపోవడం, లిబిడో, యూరిన్ రిటెన్షన్ వంటి సమస్యలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అసలు ప్రాస్టేట్ ఎందుకు ఎన్లార్జ్ అవుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. పురుషుల్లో అధిక శాతం మంది వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ సమస్యలు ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. అందులోనూ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినంత మాత్రాన అది క్యాన్సర్ అని అర్థం కాదు. మీ కటి ముందు భాగంలో సింఫైసిస్ ప్యూబిస్ అని పిలువబడే ఒక చిన్న ఎముక ఉంటుంది. ఈ ఎముక వెనుకాల భాగంలో ప్రాస్టేట్ ఉంటుంది. అసలు ప్రాస్టేట్ ఏం చేస్తుంది, దాని విధులు ఏమిటి అనే విషయానికి వస్తే, ప్రాస్టేట్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఇది వీర్యం లేదా సెమెన్ను విడుదల చేస్తుంది. అలాగే ఇది స్ఖలనం సమయంలో పంపుగా కూడా పనిచేస్తుంది. అంటే ఈ వీర్యాన్ని మూత్రనాళం ద్వారా బయటకు నెట్టడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ప్రాస్టేట్కి మరియు జింక్కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. ప్రాస్టేట్ గ్రంథి అత్యధిక జింక్ సాంద్రత కలిగిన గ్రంథి. కాబట్టి రక్తంలో కంటే 100 రెట్లు ప్రాస్టేట్ ఎక్కువ జింక్ సాంద్రతను కలిగి ఉంటుంది. జింక్ లోపం మరియు ప్రాస్టేట్ గ్రంథి ఎలా ప్రభావితం అవుతుందో చూద్దాం. శరీరంలో జింక్ లోపించడం వల్ల ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉన్న మగవారు సాధారణంగా జింక్ లోపంతో బాధపడుతుంటారు. కాబట్టి జింక్ అత్యంత ముఖ్యమైన ట్రేస్ మినరల్ అని చెప్పవచ్చు. అందువల్ల ఆరోగ్యంగా ఉండడానికి మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటట్లు, అలాగే స్పెర్మ్ ఫర్టిలిటీ మరియు ప్రాస్టేట్ యొక్క పరిమాణం సరైన సైజులో ఉందని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్తో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. కావాలంటే మీరు నన్ను ఆన్లైన్లో కూడా కన్సల్ట్ అవ్వచ్చు. అసలు పురుషులలో ఈ జింక్ లోపం ఎందుకు ఏర్పడుతుంది? ఒకసారి దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం. మొట్టమొదటిది పూర్ డైట్. మాంసం, నట్స్ మరియు సీడ్స్, అలాగే హోల్ గ్రెయిన్స్ వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం వల్ల జింక్ లోపం ఏర్పడుతుంది. రెండవది జింక్ అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం. క్రాన్స్ వ్యాధి లేదా సిలియాక్ వ్యాధి వంటి కొన్ని రకాల వ్యాధులు జింక్ అబ్జార్ప్షన్కు ఆటంకం కలిగిస్తాయి. మూడవది ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం. ఆల్కహాల్ జింక్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది మరియు దాని విసర్జనను పెంచుతుంది. నాలుగవది దీర్ఘకాలిక అనారోగ్యాలు. మూత్రపిండాల వ్యాధి, మధుమేహం లేదా కాలేయ సమస్యలు జింక్ స్థాయిని తగ్గిస్తాయి. చివరిది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం, ముఖ్యంగా అథ్లెట్లు చెమట ద్వారా ఎక్కువ జింక్ను కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా శరీరంలో జింక్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఈ 5 ప్రధాన కారణాల వల్ల జింక్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఒకవేళ మీరు తగినంత జింక్ లేకపోతే
అది మీ లిబిడోను ప్రభావితం చేస్తుంది. మీ టెస్టోస్టెరాన్, స్పెర్మ్ కౌంట్, మీ ప్రాస్టేట్ పరిమాణం మరియు చివరికి మీ మూత్ర ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మేక మాంసం, మటన్, చికెన్ మరియు రోహు మరియు కాట్లా వంటి సీ ఫుడ్స్ మరియు మీట్ని తీసుకోండి. అలాగే శనగలు, మినపప్పు, లెగ్యూమ్స్లో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ మరియు వేరుశెనగల వంటి సీడ్స్ మరియు నట్స్ని కూడా మీ డైట్లో చేర్చుకోండి. ఇక వీటితో పాటు జొన్నలు, బాజ్రా మరియు గోధుమల వంటి మిల్లెట్స్ మరియు పాలు, మజ్జిగ మరియు పన్నీర్, మిల్లెట్స్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా పొందవచ్చు. ఈ ఆహారాలు మీ శరీరంలో సహజంగా జింక్ స్థాయిలను పెంచడానికి మరియు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని మీ డైట్లో భాగం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్తో బాధపడుతున్నట్లయితే ఆయుర్వేద ట్రీట్మెంట్ని తీసుకోమని నేను సిఫార్సు చేస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఈ సమస్య నుండి మిమ్మల్ని శాశ్వతంగా విముక్తి చేసే కొన్ని పవర్ఫుల్ హెర్బ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు నేరుగా కలిసి ఈ హెర్బ్స్ని పర్సనలైజ్డ్ రీతిలో పొందాలి అంటే వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను కూడా నివారించాము. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వచ్చి వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.